కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ చిలుక జోష్యం. రచన జి రంగబాబు గారు. ముల్లపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ మొదలు పెడదాం. అది ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం. అందులో పనిచేస్తున్నాడు పెళ్లికాని ప్రసాదు. అతనికి 35 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవడంతో అందరూ అతన్ని పెళ్లికాని ప్రసాదు అని పిలుస్తుంటారు. ఆ రోజు అతని బైక్ని ఆఫీస్కు దగ్గరలోనే ఉన్న ఒక బైక్ మెకానిక్ షాప్లో సర్వీసింగ్కి ఇచ్చాడు. ఉదయం ఆఫీస్కు వచ్చినప్పుడు ఆఫీస్ అయిపోగానే ఆ బైక్ని పికప్ చేసుకోవడానికి ఆఫీస్ నుండి నడిచి వెళ్తున్నాడు. తనకు ఎప్పుడు పెళ్ళవుతుందా అని ఆలోచిస్తూ. ప్రసాద్ ఆస్తిపరుడే. తండ్రి నుంచి కొంత ఆస్తి కలిసి వచ్చింది. డిపార్ట్మెంట్ నుండి లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కూడా కొన్నాడు. అయినా అతనికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. జాతకాలు కలవలేదో, రంగు తక్కువనో కారణాలు చెప్పి వెనక్కిపోతున్నారు. పెళ్ళి ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తున్న ప్రసాద్కి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఒక చిలుక జోష్యం చెప్పే జ్యోతిష్యుడు కనిపించాడు. వీడిని అడిగితే చెబుతాడేమో తన పెళ్లి సంగతి అనుకుంటూ అటువైపు దారి తీశాడు. అక్కడ ఒక జ్యోతిష్కుడు పక్కనే బోనులో ఒక చిలుక. ఈ చిలుక చెప్పింది అయినా జరుగుతుందేమో అని అతన్ని చిలుక జోష్యం చెప్పమన్నాడు. ఆ చిలుక జోష్యుడు బోనులో ఉన్న అతని చిలుకను, రావమ్మ సమంత, నీకోసం అయ్యగారు వచ్చారు, దీనిలో నుండి ఒక కార్డు తీయమ్మా అని బోను తలుపు తీశాడు. బోనులో నుండి చిలుక చకచకా నడుచుకుంటూ బయటకు వచ్చి తన ముక్కుతో ఒక కార్డు తీసి అక్కడ పడేసి మళ్ళీ బోనులోనికి వెళ్ళిపోయింది. కుతూహలంగా చూశాడు ప్రసాద్. జ్యోతిష్యుడు, సార్, మీరు అదృష్టవంతులు సార్. సంవత్సరం తిరగకుండానే మీరు ఒక ఇంటివారు అవుతారు. ఇది మా చిలకమ్మ మాట అన్నాడు. సంతోషంగా జ్యోతిష్యునికి 50 రూపాయలు చెల్లించి ఆనందపడిపోయాడు పెళ్లికాని ప్రసాద్. కొన్ని నెలలు గడిచాయి. పెళ్లికాని ప్రసాద్ ఆఫీస్లో టెంపరరీ కుర్రవాడైన రాజుకి 10 లక్షల చీటికి గ్యారంటీ ఇచ్చాడు తాను. మొదటి పాటే పాడేసుకొని మరీ కనపడకుండా పారిపోయాడు వాడు. ఆ చీటీ వాళ్ళు పెళ్లికాని ప్రసాద్ని పట్టుకొని మొత్తం కట్టమన్నారు. పాపం ప్రసాద్ తన తండ్రి ఇచ్చిన పాత ఇల్లు అమ్మేసి బాకీ తీర్చేద్దామనుకొని అమ్మకానికి పెడితే 15 లక్షలు వచ్చింది. వాళ్ళకి కట్టేశాడు. పెళ్లి జరగకపోగా గోటి చుట్టూ మీద రోకటి పోటులా అనిపించింది ప్రసాద్కి. కొద్ది రోజులు గడిచాక ప్రసాద్కి మళ్ళీ ఆ చిలుక జ్యోతిష్యుడు కనపడ్డాడు. ఒళ్ళు మండిపోయింది ప్రసాద్కి. వాడి దగ్గరకు నేరుగా పోయి, ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? నువ్వు చెప్పిందేంటి, జరిగిందేంటి? పెళ్ళి జరిగి చక్కగా భార్యతో కాపురం చేసుకుంటాను అనుకున్నాను, కానీ నాకున్న 2 ఇళ్లలో ఒక ఇల్లు అమ్మేసి అప్పు తీర్చవలసి వచ్చింది. పెళ్ళికి దిక్కే లేదు. దిక్కుమాలిన జీవితం అయిపోయింది. ఇదే నా జాతకం చెప్పడం? నీదేం శాస్త్రమయ్యా, తగలబెట్టుకో అన్నాడు కోపంగా. బాబు, నన్నేమైనా అనండి, భరిస్తాను. నా శాస్త్రాన్ని మాత్రం తిట్టకండి. మీకు పుట్టగతులు ఉండవు. నా శాస్త్రం ఎప్పుడూ నిజమే చెబుతుంది, కానీ అబద్ధం చెప్పదు. నేనేం చెప్పాను? మీరు ఒక ఇంటివారు అవుతారని చెప్పాను. దాన్ని మీరు మరోలా అర్థం చేసుకుంటే నేనేం చెయ్యను? మీకు ఎన్ని ఇల్లున్నా నాకు అనవసరం. సంవత్సరం తిరిగేసరికి ఒక ఇంటివారు అవుతారు అన్నాను. అలాగే జరిగింది. మీరు ఒక ఇంటివారు అయ్యారు కదా. ఇంకెప్పుడు నా శాస్త్రాన్ని అవమానించకండి. వెళ్ళిరండి బాబు అన్నాడు. అప్పటికే పెళ్లికాని ప్రసాద్ ఫిట్స్ వచ్చిన వాడిలా కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.